బైబిల్ ప్రకారము ఒక పాస్టర్, ప్రభువుకు సేవకుడు, గొర్రెల కాపరి అనేవారు దేవుని వాక్యాన్ని సత్యంగా, స్పష్టంగా, ప్రేమతో బోధించాలి. వారు యేసుక్రీస్తు శిష్యత్వాన్ని బలపరిచేలా, సంఘాన్ని ఉత్తేజపరిచేలా ధర్మ బోధనలో ఉండాలి. దేవుని వాక్యాన్ని విశ్వాసపూర్వకంగా బోధించాలి. తిమోతి 4:2 నీవు వాక్యము ప్రకటించుము, అది సమయమైన అసమయమైన సిద్ధముగా నుండుము. ఓర్పుతోనియు బోధనతోనియు హెచ్చరించుము, గద్దించుము, ప్రోత్సహించుము. పాస్టర్లు దేవుని వాక్యాన్ని తిరుగులేని సత్యంగా బోధించాలి. ప్రేమతో దయతో బోధించాలి. ఎఫెసీయులకు 4:15 సత్యమును ప్రేమతో చెప్పుచు మనము సమస్త విషయములలో ఆయన యందు వృద్ధి పొందవలెను. పాస్టర్లు గద్దించడమే కాదు, శాంతితో ప్రేమతో బోధించాలి. గొర్రెలను, విశ్వాసులను కాపాడాలి. యోహాను 10:11 నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము ఇస్తాడు. పాస్టర్లు తమ విశ్వాసులను శిక్షణ ఇవ్వాలి, విశ్వాసులకు శిక్షణ ఇవ్వాలి, రక్షించాలి, మరణించే వరకు విశ్వాసాన్ని నిలబెట్టాలి. స్వార్థపూరితంగా కాకుండా సేవగల హృదయంతో బోధించాలి. 1 పేతురు 5:2-3 దేవుని మందలను మీరు కాపాడుడి, బలవంతంగా కాక, స్వచ్ఛందంగా, అబద్ధంగా, లాభం కోసం కాక, ఆత్మపూర్వకంగా. పాస్టర్లు డబ్బు కోసం, అధికార కోసం కాకుండా సేవా మనసుతో బోధించాలి. తప్పుడు బోధనల నుండి ప్రజలను రక్షించాలి. తీతుకు 1:9 స్పష్టమైన బోధకు అనుగుణమైన నమ్మకమైన వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వాడినై పరిశుద్ధ బోధనతో ప్రబోధింపవలను. తప్పుగా మాట్లాడిన వారిని ఖండించవలను. పాస్టర్లు తప్పు బోధనలు వ్యతిరేకించాలి. నిజమైన సత్యాన్ని మాత్రమే బోధించాలి. స్వయంగా మంచి నడవడిక కలిగి ఉండాలి. 1 తిమోతి 3:2-3 పాస్టర్ నిర్దోషి అయి, ఒక భార్యకు భర్తై, లోకములో హుందాగా ప్రవర్తించేవాడై, మితభాషి, అతిథులను ప్రేమించేవాడు, బోధించగలవాడు, మద్యపానం, కోపం లేనివాడు కావాలి. పాస్టర్ల జీవితం వారి బోధనకు సరిపోవాలి. వాళ్ళే ఆదర్శంగా ఉండాలి. సత్యమైన వాక్యాన్ని ప్రకటించాలి. 2 తిమోతి 4:2 ప్రేమతో ఓర్పుతో బోధించాలి. ఎఫెసీయులకు 4:15 విశ్వాసులను కాపాడాలి. యోహాను 10:11 స్వార్థపూరితంగా కాకుండా సేవా హృదయంతో ఉండాలి. 1 పేతురు 2:3